నమస్తే, వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చిన్న వీడియో, మంచి విషయమే, మన అందరికీ సంబంధించిన విషయం చెప్దాం అనుకుంటున్నాను. ధనం కోసం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనటే మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. పాట పాడుతుంది ఏంటనుకుంటున్నారా? పాట ఏమీ కాదండి, మామూలుగా ధనం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఈ ధనాన్ని మనం అదుపు లేకోకుండా విచ్చలవిడిగా ఎలా ఖర్చు పెడుతున్నాము అనే దానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మీ అందరికీ షేర్ చేద్దామన్న ఉద్దేశంతో నా ఆలోచన మీ అందరికీ పంచుదామన్న ఇదితో ఈ వీడియో చేస్తున్నాను. అది కరెక్టా కాదా అని మీరే నిర్ణయించాలి. ఎంతవరకు కరెక్టు నేను చెప్పేది అనేసి మీరు ఒకసారి ఆలోచించండి, వినండి, చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదివరకు మనం చేతిలో డబ్బులు పట్టుకుని ఏదైనా షాప్కి వెళ్ళినా, బట్టలు కొట్టుకు వెళ్ళినా, ఇంకోటికి వెళ్ళినా ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఇస్తున్నాము, ఎంత అవుతుంది, ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది అని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో డబ్బులు ఉంటున్నాయి. ఎక్కడికన్నా వెళ్తే విచ్చలవిడిగా ఎంత ఖర్చు పెడుతున్నామో మనకు తెలియట్లేదు. అసలు ఫోన్లో డబ్బులు ఉంటున్నాయో లేదో కూడా తెలియట్లే. చివరాఖరికి మిగులుతుందో లేదో కూడా తెలియట్లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇంకా వగేరా ఎవరైనా సరే, మీరైనా నేనైనా డబ్బులు చేతిలో లేని పరిస్థితి వచ్చేసింది. ఫోన్లో డబ్బులు ఉండటంతో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలియకుండా పోతుంది. వేలకు వేలు ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు. మీ పిల్లలైనా, మా పిల్లలైనా, ఎవరి పిల్లలైనా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వేలకు వేలు సంపాదిస్తున్నారు. రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా 30 రోజులు కష్టపడుతున్నారు. కష్టపడి ఫోన్పేలు అనే సమయానికి ఏమవుతుందంటే ఆ డబ్బులు ఫోన్లోంచి కొట్టేయటం. అసలు డబ్బు విలువ తెలియట్లేదు. మనం జాగ్రత్త పెడుతున్నామా, వచ్చిందంతా ఖర్చు పెడుతున్నామా, లెక్కేసుకుందామా అన్న ఆలోచన లేకుండా అయిపోయిందండి. అవునా కదండి? నేను చెప్పే దాంట్లో తప్పేమన్నా ఉందంటారా? ఒక్కసారి ఆలోచించండి. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా. నాకు వచ్చిన ఆలోచన ఇది నిజమా కదా చెప్పండి. డబ్బులు చేతిలో లేకపోవడంతో అది అవసరానికి మించి ఖర్చు అయిపోతుంది. ఖర్చు పెడుతున్నారు అలాగా. మనం తెలియకోకుండా డబ్బులు వెళ్ళిపోతున్నాయి అలాగా. ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలియట్లేదు అసలు అని. అదే చేతిలోంచి డబ్బులు వెళ్తే ఓహో ఇది ఇస్తున్నాం అన్న కొంచెం బాధ, బాబాయ్ మనం ఎన్ని రోజులు సంపాదించిన డబ్బులు ఇలా ఇచ్చేస్తున్నామన్న ఆలోచన ఇదివరకు ఉండేది. కానీ ఇప్పుడు ఉండట్లేదు. అది ఫోన్లోంచి వెళ్ళిపోవటంతో, ఫోన్లోంచి ఫోన్పేలు, గూగుల్ పేలు ఇలాంటి అన్నీ చేస్తుంతో ఎంత డబ్బు వెళ్ళిపోతుంది, ఎంత డబ్బు మన దగ్గర నిల్వ ఉంటుందన్న ఆలోచన మర్చిపోయి చివరాఖరికి వచ్చేటికి అయ్యో అనిపించే పరిస్థితికి వచ్చేసారు జనాలందరూ కూడా. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లోని కొంచెం ఆలోచించమని చెప్తున్నాను అందరికీ కూడా. రేపు అనే రోజుకి మనం కొంత జాగ్రత్త పెట్టుకోవాలన్న ఉద్దేశం చెప్తున్నాను అందరికీ కూడా. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే సంపాదిస్తున్నాం కదా అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటున్నారు. అది కొంచెం ఖర్చు పెట్టే ముందు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి అని చెప్తున్నాను. నా మనవి అదే, అందరికీ కూడా ఉపయోగపడేదే. ఈ వీడియో ఎంతవరకు చేరుతుందో నాకైతే తెలీదు. ఈ ధనాన్ని అదుపు చేయండి. ధనలక్ష్మి అంటదంట, కళ్ళకి అద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసురు కొడితే నిమిషం కూడా ఉండను అని అంటదంటండి. మనం డబ్బుని ఎంత జాగ్రత్త పెడితే మన దగ్గర అంత ఆవిడ అణిగి ఉంటుందన్నమాట. అది మన చేతుల్లోనే ఉన్నది. ఈ విషయం చాలామందికి తెలిసే అనుకోండి, పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కదండి. డైరెక్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి చెప్పలేము. ఈ సోషల్ మీడియా ఏదో ఉంది, యూట్యూబ్ ద్వారా ఏదో ఎవరికి నచ్చిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. అలాగే నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. అది మీరందరికీ కూడా నచ్చుద్దని ఆశిస్తున్నాను. మీరందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఖర్చు పెట్టాలి. అవసరమైన కాడ ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చు చూసి ఖర్చు పెట్టండి.
అంతే, ఇంక అంతకుమించి ఏమీ కాదు. మీరు జాగ్రత్త పరులే, కష్టం విలువ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మన చేతిలోంచి వెళ్ళే విధానం వేరు, ఫోన్లోంచి వెళ్ళే విధానం వేరు. ఇది మనకు తెలుస్తుంది. ఆ ఫోన్లోంచి ఏంటంటే ఇంత అయిందా టకటక మనం కొట్టేస్తున్నాము. మనం అయ్యో అన్న ఆలోచన మనకి రావట్లేదు. అది నేను చెప్పేది. అర్థం చేసుకోండి, అందరూ కూడా అర్థం చేసుకుని రేపనే రోజుకి కొంత అమౌంట్ జాగ్రత్త పెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఆలోచించండి, ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో నాకైతే తెలీదు. చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా నా మాటని ఆలకించండి. ఈ అమ్మ మాట, అమ్మ మాట కాదు, ఒక బాధ్యత గల మహిళ నాకు తెలిసిన పద్ధతిలో మీకు చెప్పే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. మీ దయ నా ప్రాప్తి ఎప్పుడూ ఉండేదే. బాయ్ అండి, మరి ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నానండి. ఆలోచించండి మీరందరూ కూడా. మీకు తెలియదంటూ ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయమే. తెలిసిన విషయం వేరు, ఒకళ్ళు చెప్తే వినేది వేరు. వినేటప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, మనకు తెలిసిండు కూడా కొన్ని పొరపాట్లు చేస్తాము. అదే చూసి విని ఉన్నదనుకోండి, కొంచెం మనం ఆలోచిస్తామన్నమాట. ఇది నా ప్రయత్నం, మీ వరకు చేరాలని ఆశిస్తున్నానండి. బాయ్ అండి.